ఇల్లు అండ్ రెస్పాన్సిబిలిటీస్ తో పాటు మీరు ప్రొఫెషనల్లీ యాక్టివ్ అవ్వాలని అనుకుంటున్నారా? దానికోసం చాలా గట్స్ అండ్ కరేజ్ అవసరం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో పైన క్లిక్ చేసి మీరు ఏదైతే ఫస్ట్ కరేజియస్ స్టెప్ తీసుకున్నారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకోసం ఏ బిగ్ కంగ్రాచులేషన్స్. ఇంట్లో ఉంటూ ప్రొఫెషనల్లీ యాక్టివ్ అవ్వడం అంటే రీజన్ మనం ఎక్కువ డబ్బులు సంపాదించాలని కాదు. దీనివల్ల మన సెల్ఫ్ ఎస్టీమ్ ఇంకా కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ అవుతుంది. కాబట్టి మన దృష్టిలో మన వాల్యూ పెరుగుతుంది. ఓవర్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలనుకుంటున్నాం కదా, వీటి నుంచి కూడా సేవ్ అవ్వచ్చు. ఎందుకంటే మన మైండ్ వర్క్ లోనే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో నేను మీకు కొన్ని ఆప్షన్స్ ను, ఐడియాస్ ని షేర్ చేయబోతున్నాను. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. ఫస్ట్ నేను మీకు కొన్ని స్టెప్స్ చెప్తాను. వర్క్ ఫ్రమ్ హోమ్ జర్నీలో ఈ స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. సో ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. కొందరు మోస్ట్లీ ఏం మిస్టేక్స్ చేస్తారంటే డైరెక్ట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ లేదా పార్ట్ టైం జాబ్స్ ఫర్ హౌస్ వైఫ్స్ అని సెర్చ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఎన్నో మిస్టేక్స్ చేసి రాంగ్ కంపెనీస్ లో ఎన్రోల్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఎందరో ఫైనాన్షియల్లీ లాస్ కూడా ఫేస్ చేస్తారు. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఈ స్టెప్స్ ని మైండ్ లో పెట్టుకోండి. దాని తర్వాతే నేను చెప్పబోయే ఐడియాస్ అండ్ ఆప్షన్స్ ని చూస్ చేసుకోవచ్చు. లేదనుకోండి, మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు కూడా ఒక ఫ్రేమ్ వర్క్ లభిస్తుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో చాలా ఉంది, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాక్ టు ది టాపిక్. ఒకవేళ మీరు ఇంటి నుంచి వర్క్ చేయాలి అనుకుంటే స్టెప్ నెంబర్ 1 సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ప్రొఫెషనల్లీ యాక్టివ్ అవ్వాలనుకుంటే మీకు బిజినెస్ చేయడంలో ఇంట్రెస్ట్ ఉందా, లేదంటే జాబ్ చేయడంలో ఇంట్రెస్ట్ ఉందా అనలైజ్ చేయండి. మీరు దానికోసం ఎంత టైం డివోట్ చేయాలనుకుంటున్నారు? ఫర్ సపోజ్ మీరు డేలో 4 గంటలే ఫ్రీ టైం ఉండొచ్చు, లేదా కొందరు ఫుల్ టైం వర్క్ దొరికినా సరే మేనేజ్ చేసుకోగలరు. మీకు ఎంత టైం స్పెండ్ చేయగలరో డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ మీరు అవసరం అయితే కొంచెం మనీ ఇన్వెస్ట్ చేయగలరా, లేకపోతే జీరో ఇన్వెస్ట్ పైనే మీకు ఇంట్రెస్ట్ ఉందా, మీ క్వాలిఫికేషన్స్ ఏంటి, ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అని మీరు క్లియర్ గా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో దట్ మీరు ఒక రైట్ ప్రొఫెషన్ వైపు మూవ్ ఆన్ అవ్వచ్చు. స్టెప్ నెంబర్ 2 ప్రొఫెషన్. సెల్ఫ్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత మీకు రైట్ ప్రొఫెషన్ అనేది డిసైడ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్, మీకు ఏదైనా ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, లేదా మీరు జాబ్ కి ఎలిజిబులే కాదని మీకు తెలిస్తే మీ హాబీస్ ని ప్రొఫెషన్ లో కన్వర్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఇది చిన్న పని, ఎవరికైనా తెలిస్తే బాగుండదు అనే నెగిటివ్ థాట్స్ ని మైండ్ లోకి రానివ్వకండి. ఎవరికి మీ గురించి ఆలోచించేంత టైం ఉండదు. ఒకవేళ ఎవరైనా అలా ఆలోచిస్తే వాళ్ళకే పని పాట లేదని మీరు అర్థం చేసుకోవాలి. అంతే కదా, వాళ్ళ గురించి ఆలోచించి మీ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు చెప్పండి. మీ ఫోకస్ మొత్తం మీ గ్రోత్, మీ జర్నీ పైనే ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో పెద్ద పెద్ద డిగ్రీస్ ఉన్న వాళ్ళు కూడా టీని అమ్ముకుంటున్నారు. అంటే ఏ పని కూడా చిన్నది కాదు అని అర్థం చేసుకోండి. సెకండ్ వే, ఒకవేళ మీ హాబీను మీరు ప్రొఫెషన్ లో కన్వర్ట్ చేసుకోలేరని తెలిస్తే, సపోజ్ మీకు ఏదైనా ప్రొఫెషన్ ఇష్టం ఉందనుకోండి, లైక్ మీకు డాన్స్ రాదు కానీ డాన్స్ టీచర్ అవ్వాలి అనుకుంటున్నారు అనుకోండి, మీకు వీడియోస్ రికార్డ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలని ఉంది కానీ మీకు ఆ నాలెడ్జే లేదనుకోండి. సో ఇలా మిమ్మల్ని అట్రాక్ట్ చేసే ప్రొఫెషన్ అయితే ఉంది. అయితే దానికోసం మీకు ఎలాంటి క్వాలిటీస్, స్కిల్స్ అవసరమో, ఏ కొత్త క్వాలిఫికేషన్స్ మీ ప్రొఫైల్లో యాడ్ చేయాల్సి ఉంటుంది అని మీరు అన్ని అప్డేట్ అయి నేర్చుకున్నారని అనుకోండి. అప్పుడు మీరు ఆ ప్రొఫెషన్ కోసం మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రొఫెషనల్లీ యాక్టివ్ అవ్వడం అంటే సడన్ గా ఆలోచించకుండా జాబ్ స్టార్ట్ చేయడం కాదు. కొన్నిసార్లు సెట్ బ్యాక్ అయి ప్రిపరేషన్స్ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఏం చేయాలో మీరు డిసైడ్ అయ్యారు అనుకోండి, దట్స్ అమేజింగ్. లేదు, డిసైడ్ అవ్వలేదు అనుకోండి, టెన్షన్ పడకండి. మీకోసం 14 వర్క్ ఫ్రమ్ హోమ్ ఐడియాస్ చెప్తాను. దానికంటే ముందు ఈ స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఏం చేయాలో డిసైడ్ అయితే మీరు ఈ వర్క్ కోసం అవైలబుల్ గా ఉన్నారని అందరికీ తెలియచేయండి. ఫర్ సపోజ్ మీరు ఒక సర్వీస్ ప్రొవైడ్ చేయాలనుకుంటే, లేదా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, లేదా పార్ట్ టైం జాబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, అయితే మీరు ఈ వర్క్ చేస్తున్నామని వాట్సాప్ గ్రూప్స్ లో, ఇతర ప్లాట్ఫామ్స్ లో షేర్ చేస్తూ ఉండండి. ఇన్ కేస్ మీరు జాబ్ చేయాలనుకుంటే Naukri.com, LinkedIn, Indeed లాంటి జాబ్ పోర్టల్స్ లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసి రెజ్యూమేని అప్లోడ్ చేయండి. జాబ్స్ ని సెర్చ్ చేయండి. మీరు ఫ్రీలాన్సింగ్ చేయాలనుకుంటే ఫీవర్ లాంటి పోర్టల్స్ లో ప్రొఫైల్ ని క్రియేట్ చేసుకోండి. మీకు జాబ్ దొరికేంత వరకు ఈ ప్రొఫైల్స్ ని టైం టు టైం అప్డేట్ చేస్తూ ఉండాలి. సర్టిఫికేషన్స్ యాడ్ చేస్తూ ఉండండి, ఆన్లైన్ కోర్సెస్ చేస్తూ ఉండండి, మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండండి. ఈ ఇంపార్టెంట్ స్టెప్స్ ని అందరూ ఫాలో చేయాల్సి ఉంటుంది. మీరు ఏం చేయాలో డిసైడ్ చేయలేకపోతే నేను ఈ 14 ఐడియాస్ షేర్ చేస్తాను. కావాలంటే
మీరు ఇందులో నుంచి కూడా ఏదో ఒక ఐడియాని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మన ఫస్ట్ ఐడియా వచ్చేసి కిడ్స్ కి సంబంధించింది. ఎవరి ఇంట్లో అయితే చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళు దీన్ని అర్థం చేసుకోగలరు. ఈ రోజుల్లో పిల్లలకి సంబంధించిన ప్రోడక్ట్స్ యొక్క మార్కెట్ చాలా పెరిగిపోయింది. వీటితో పాటు పిల్లల ఫేవరెట్ కార్టూన్ క్యారెక్టర్స్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, వాటిని మీరు గనక చూస్తే లైక్ డోరేమాన్ పాపులర్ కాబట్టి డోరేమాన్ పెన్సిల్స్, నోట్ బుక్స్, టీ షర్ట్స్ ఇలా ఏమైనా కావాలంటే మీకు డోరేమాన్ వెరైటీలో దొరుకుతుంది. అదే ఒకవేళ ఈ వస్తువులు ఒరిజినల్ బ్రాండ్స్ కి సంబంధించినవి అయితే చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. వీటిని అందరూ అఫోర్డ్ చేయలేరు. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఇవి తక్కువ ప్రైస్ కి దొరికినా అవి చాలా చీప్ క్వాలిటీలో ఉంటాయి. ఇంకా అవి పిల్లల కోసం సేఫ్ గా కూడా ఉండవు. సో పిల్లల కార్టూన్ క్యారెక్టర్స్ యొక్క మార్కెట్ ని మీరు ఎలా గ్రాప్ చేయగలరో చూడండి. మీరు సాఫ్ట్ టాయ్స్ చేయగలరు అంటే టెడ్డీ బియర్, ఈ క్యాట్, డాగ్ అన్ని కూడా ఓల్డ్ అయిపోయాయి. సో ఏ కార్టూన్ క్యారెక్టర్స్ ట్రెండింగ్ లో ఉన్నాయో వాటి సాఫ్ట్ టాయ్స్ లేదా వాటి అరౌండ్ పైన ఏదైనా క్రియేట్ చేశారనుకోండి, లైక్ టీ షర్ట్ ప్రింట్ అయినా, ఆ క్యారెక్టర్ యొక్క ఎంబ్రాయిడరీ వర్క్ అయినా, బెడ్షీట్స్ లేదా స్వెటర్స్, కర్టెన్స్ లేదా వాటి మినియేచర్స్ కూడా క్రియేట్ చేసి మీ సర్కిల్లో వాటిని సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చు. లేదా మీకు అంత పెద్ద కాంటాక్ట్స్ లేవనుకోండి, లోకల్ గిఫ్ట్ స్టోర్స్ ఉంటాయి కదా, వాళ్ళతో కాంట్రాక్ట్ చేసి మీ ప్రొడక్ట్స్ ని సెల్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఆన్లైన్ స్టోర్స్, సోషల్ మీడియా ద్వారా కూడా సెల్ చేసుకోవచ్చు. ఐడియా నంబర్ 2, హెల్త్. ఈ రోజుల్లో అందరూ హెల్త్ పైనే ఫోకస్ చేస్తున్నారు. హెల్తీ ఫుడ్సే తినాలనుకుంటున్నారు. కానీ బయటకు వెళ్ళినప్పుడు పిల్లల కోసం ఈ కుక్కీస్ అని చిప్స్ కొనివ్వడం మాత్రం పేరెంట్స్ కి తప్పట్లేదు. అవి హెల్తీగా లేకున్నా సరే పిల్లలు ఏడుస్తున్నారని కొనిచ్చేస్తున్నారు. సో మీరు హెల్తీ స్నాక్స్ పైన ఇంట్లో నుంచే వర్క్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. లైక్ హోమ్ మేడ్, ఫ్రెష్లీ కుక్డ్, మంచి ఇంగ్రీడియంట్స్ తో చేసిన చిప్స్ ఉండొచ్చు, స్నాక్స్ లేకపోతే స్వీట్స్ ను, కేక్స్ ను, కుకీస్ ను ఇంట్లోనే ప్రిపేర్ చేసి సోషల్ మీడియాలో లేదా మీ గ్రూప్స్ ద్వారా కూడా సెల్ చేసుకోవచ్చు. లేదా లోకల్ బేకరీస్ ఉంటాయి కదా, వాళ్లతో పాటు కాంటాక్ట్ అయ్యి వాళ్ళకు కూడా సప్లై చేయొచ్చు. ఐడియా నంబర్ 3, ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. మీ గార్డెనింగ్ లో ఇష్టం ఉందనుకోండి, ఈ రోజుల్లో ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ యొక్క డిమాండ్ అయితే చాలా పెరిగిపోయింది. కొంచెం కాస్ట్లీ అయినా సరే ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ని అందరు ప్రిఫర్ చేస్తున్నారు. మీకు గార్డెనింగ్ తెలిస్తే ఇంట్లోనే టెర్రస్ గార్డెన్ లేకపోతే కిచెన్ గార్డెన్ ద్వారా కూడా ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ని గ్రో చేసుకోవచ్చు. వాటిని సెల్ కూడా చేయొచ్చు. ఐడియా నంబర్ 4, బేబీ సిట్టింగ్. మీరు మనీని ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటే బిగ్ సిటీస్ లో ఎలా అయితే బేబీ సిట్టింగ్ ఉంటుందో ఈ సర్వీస్ ను మీరు కూడా ప్రొవైడ్ చేయొచ్చు. దీనికోసం మీరు ఇంటింటికి తిరగాల్సిన అవసరమే లేదు. మీరు మీ ఇంట్లోనే ఏదో ఒక రూమ్ ని కిడ్స్ ప్లే ఏరియాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. లైక్ కొన్ని కిడ్స్ యాక్టివిటీ థింగ్స్ పెట్టి స్వింగ్స్ ఏర్పాటు చేసి అవసరమైన పేరెంట్స్ కు ఈ సర్వీసెస్ ను మీరు అందించవచ్చు. దీనిని పర్ అవర్ బేసిస్ గా లేకపోతే మంత్లీ మెంబర్షిప్ లాగా కూడా మీరు చార్జ్ చేసుకోవచ్చు. ఐడియా నంబర్ 5, టీచింగ్. మీకు ఒక సబ్జెక్ట్ పైన మంచి నాలెడ్జ్ ఉందనుకోండి, మీరు టీచింగ్ ద్వారా కూడా సంపాదించవచ్చు. టీచింగ్ అంటే ఇంట్లోనే కూర్చొని ట్యూషన్స్ చెప్పడం కాదు. టీచింగ్ చేయడం కోసం ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి ఈ రోజు. ఆన్లైన్ లో జూమ్ క్లాసెస్ ద్వారా లేకపోతే ఆన్లైన్ టీచింగ్ ప్లాట్ఫామ్ లో ఎన్రోల్ అయ్యి వాళ్ళ వెబ్సైట్స్ లో మీ రెజ్యూమేని కూడా సెండ్ చేసి ఆల్రెడీ స్టూడెంట్ బేస్డ్ ఉన్న చోట కూడా ఎర్న్ చేయొచ్చు. ఐడియా నంబర్ 6, కోర్సెస్. టీచింగ్ కోసం మీరు డైలీ టైం ఉండకపోతే మీ స్కిల్స్ ను, అంటే మీకు మెహందీ ఆర్ట్ వస్తే ఎగ్జామ్ ప్రిపరేషన్ చేయించగలిగితే, మీ దగ్గర రోజు టైం ఉండకపోతే కొంచెం టైం తీసి మీ సబ్జెక్ట్ మ్యాటర్ ని ప్రిపేర్ చేయండి. వీడియోస్ ని రెడీ చేసి కోర్సెస్ రూపంలో మీరు వాటిని కండక్ట్ చేయొచ్చు. కోర్సెరా అండ్ ఉడమి లాంటి వెబ్సైట్స్ లో ఈ కోర్సెస్ ని కూడా సెల్ చేసుకోవచ్చు. ఐడియా నంబర్ 7, ఐడియా నంబర్ ఏంటో తెలుసా? యూట్యూబ్ లో ఛానల్స్ క్రియేట్ చేయడం ద్వారా మీ నీష్ సెలెక్ట్ చేసుకొని వీడియోస్ రూపంలో కూడా షేర్ చేయండి. టీచింగ్, కుకింగ్ లాంటి కంటెంట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు కెమెరాను ఫేస్ చేయలేరు అని అనుకోండి, వాయిస్ ఓవర్ వీడియోస్ ని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలా ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, మీరు కూడా చూసే ఉంటారు. ఐడియా నంబర్ 8, కాంటెంట్ రైటింగ్. మీకు రైటింగ్ లో ఇంట్రెస్ట్ ఉంటే చాలా కంపెనీస్ ఈ రోజుల్లో కంటెంట్ రైటర్స్ ని హైర్ చేస్తున్నారు. బ్లాగ్స్ రాయడం, వెబ్సైట్స్ కోసం, వీడియో స్క్రిప్ట్స్ కోసం, యాడ్స్ కోసం కంటెంట్ రైటర్స్ యొక్క అవసరం ఉంటుంది. కాబట్టి నేను స్టార్టింగ్ లో చెప్పిన జాబ్ పోర్టల్స్ లో మీరు కాంటెంట్ క్రియేటర్ గా అప్లై చేసుకోవచ్చు. ఐడియా నంబర్ 9, వీడియో ఎడిటింగ్. మీకు ఎడిటింగ్ వస్తే మీరు వీడియో ఎడిటింగ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఐడియా నంబర్ 10, మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన కమాండ్ ఉందనుకోండి, మీరు యూట్యూబ్ ఛానల్ కోసం సబ్ టైటిల్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఐడియా నంబర్ 11, మీకు ఫోటోషాప్ లో నాలెడ్జ్ ఉందనుకోండి, మీరు థంబ్నెయిల్స్ క్రియేట్ చేసే సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. దానికోసం మీ ప్రొఫైల్ ను ఫీవర్ లాంటి ప్లాట్ఫామ్స్ లో, జాబ్ పోర్టల్స్ లో విజిబుల్ గా పెట్టండి. మీరు సర్వీసెస్ ను ప్రొవైడ్ చేయగలరు అనే యూట్యూబ్ ఛానల్స్ యొక్క మెయిల్ ఐడీస్,
వెతికి లిస్ట్ ప్రిపేర్ చేయండి. ఒక మెయిల్ డ్రాఫ్ట్ చేసుకొని అందరికి లైన్ గా మెయిల్ చేస్తూ ఉండండి. స్లోగా మీకు రిప్లైస్ రావడం స్టార్ట్ అవుతాయి. అసైన్మెంట్స్ కూడా వస్తాయి. సారీ ఫర్ ది ఇంటరప్షన్. మీ పిల్లలు అసలు మీ మాట వినట్లేదా? ఎప్పుడు చూడు ఆ ఫోన్ లోనే మునిగిపోయి టైం వేస్ట్ చేస్తున్నారా? అసలు పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదా? సో మీకోసమే ఒక సొల్యూషన్ తీసుకొచ్చాను. ఈ కమింగ్ సండే బికమ్ ఏ స్ట్రెస్ ఫ్రీ పేరెంట్ 2 hours పవర్ఫుల్ వర్క్ షాప్ 10 AM నుంచి 12 PM వరకు నేను కండక్ట్ చేయబోతున్నాను. మీరు అండ్ మీ పార్ట్నర్ తో కంపల్సరీ అటెండ్ అవ్వండి. ఈ 2 hours పవర్ఫుల్ ప్రోగ్రామ్ మీ పిల్లల గ్రోత్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మీకోసం జూమ్ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఐడియా నంబర్ 12. బ్యూటీ ఇండస్ట్రీలో కూడా చాలా స్కోప్ ఉంది. ఇందులో ముందు ఒక బ్యూటీషియనే థ్రెడ్డింగ్, ఫేషియల్ అని, వ్యాక్సింగ్, మేకప్ అన్నీ కూడా ఒక్కరే చేసేవారు. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్క పనికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అన్ని వర్క్స్ కేటగరైజ్ అయ్యాయి. సో మీకు బ్యూటీ ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉంటే ఒక సెగ్మెంట్ లో ఎక్స్పర్ట్ అవ్వండి. ఇంట్లో నుండే ఆ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయండి. లైక్ మీకు ఫేషియల్స్ చేయడం అంటే ఇంట్రెస్ట్ ఉంటే మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేషియల్ సర్వీసెస్ ని ఇంటి నుంచే ప్రొవైడ్ చేయొచ్చు. ఇంట్లో నుంచే మేకప్ ఆర్టిస్ట్ కూడా చేయొచ్చు. నెయిల్ ఆర్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు. మెహందీ ఆర్ట్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. హెయిర్ ఎక్స్పర్ట్స్ అవ్వచ్చు. ఏదో ఒక పర్టికులర్ ఏరియాలో మాస్టరీ చేసి ఎక్స్పర్ట్ అవ్వండి. ఐడియా నంబర్ 13. మీకు ఫోటోగ్రఫీలో ఇంట్రెస్ట్ ఉంటే మీరు మంచి ఫోటోగ్రఫీస్ క్లిక్ చేస్తే మీరు వాటిని ప్రొఫెషనల్ గా క్లిక్ చేయడం స్టార్ట్ చేయండి. షట్టర్ స్టాక్స్ లాంటి వెబ్సైట్స్ లో వీటిని సెల్ చేసుకోవచ్చు. ప్రొఫెషనల్ గా ఫోటోస్ ని ఎలా క్లిక్ చేయాలో నేర్చుకొని ఇలాంటి వెబ్సైట్స్ లో సెల్ చేసి కూడా మీరు ఎర్న్ చేయొచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐడియా నంబర్ 14. ఒకవేళ మీ వాయిస్ చాలా అద్భుతంగా ఉంటుంది అనుకోండి, ఇంట్లో నుంచే వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ లాగా కూడా మీరు పని చేసుకోవచ్చు. యాడ్ క్యాంపెయిన్స్ కోసం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ ని హైర్ చేసుకుంటారు. కాబట్టి మీ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఇలాంటి ఛానల్స్ ని కాంటాక్ట్ అవ్వండి. ఇదంతా చేయాలంటే పేషెన్స్ అనేది చాలా అవసరం. ఎప్పటి వరకు అయితే మీకు మీ ఫేవరెట్ వర్క్ దొరకదో అప్పటి వరకు మిమ్మల్ని మీరు లెవెలప్ చేసుకోండి, అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండండి. మీరు సక్సెస్ అయ్యేంత వరకు ట్రై చేస్తూ ఉండండి. కాన్ఫిడెంట్ గా ఉండండి, ట్రై చేయండి. ఎందుకంటే మీరు అనుకునే ప్లేస్ కి మీరు రీచ్ అవ్వకపోయినా సరే మీకోసం ఏదైతే కరెక్ట్ ప్లేస్ ఉంటుందో అక్కడ కంపల్సరీ చేరుకుంటారు. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం ఇంకా యూస్ఫుల్ పేరెంటింగ్ టిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కెరీర్ కోసం ఏం చేయాలో తెలియక చాలా మంది అమ్మాయిలు ఇంట్లోనే కూర్చొని టైం వేస్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళ కోసం ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసి హెల్ప్ చేయండి. సో దట్ ఫ్యూచర్ లో మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.